హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'కూలీ'. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హీరోగా, కింగ్ నాగార్జున గారు విలన్‌గా, అండ్ ఉపేంద్ర గారు, సౌబిన్ షాహిర్ గారు, శృతి హాసన్ గారు, అమీర్ ఖాన్ గారు ఇంపార్టెంట్ రోల్స్‌లో లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో చేసిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే శృతి హాసన్ ఫాదర్ సత్యరాజ్ చనిపోతారు. ఆయన మన హీరో రజనీకాంత్ గారికి బెస్ట్ ఫ్రెండ్. బట్ చాలా కాలంగా ఇద్దరూ మాట్లాడుకోరు. ఇది అలా ఉండగా ఆయనది న్యాచురల్ డెత్ కాదు. ఆయన కొందరి క్రిమినల్స్‌తో డీల్ చేస్తూ ఉంటాడు. వాళ్ళే ఇయన్నీ చంపారు అని తెలుసుకుంటాడు మన హీరో. సో, ఆ గ్యాంగ్ ఎవరు? వాళ్ళు సత్యరాజ్ గారిని ఎందుకు చంపుతారు? సైమన్ అదే మన నాగార్జున గారికి దీనికి లింక్ ఏంటి? లాస్ట్‌కి ఏమవుతుంది అనేదే ఈ స్టోరీ. పాజిటివ్స్‌లోకి వెళ్తే సూపర్ స్టార్ రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ లోకేష్ కనగరాజ్ టేకింగ్ విజువల్లీ చాలా గ్రాండ్‌గా తీశారు. ఇంకా సౌబిన్ షాహిర్ గారి రోల్ బావుంది. అండ్ మన నాగార్జున గారు అసలు ఇలాంటి ఒక విలన్ రోల్‌ని ఆయన ఒప్పుకోవడం గ్రేట్. అండ్ స్పెషల్లీ కొన్ని సీన్స్‌లో చాలా కూల్‌గానే వయలెన్స్ ఏంటో చూపిస్తారు. ఇలా ఒకటి కాదు, మూవీలో ఫ్యాన్స్‌కి హై ఇచ్చే మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ఇక నెగెటివ్స్ లేవా అంటే, యాహ్! కొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయి. ప్రాపర్ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ లేవు. ఉండే కొన్ని కూడా ఏదో హడావిడిగా ఎండ్ చేస్తారు. అండ్ ఇంపార్టెంట్ సీన్స్‌ని డైలాగ్స్‌లో చెప్పడం వల్ల, తర్వాత సీన్స్‌లో ఆ ఇంపాక్ట్ లేదు. అండ్ హై ఇచ్చే సీన్స్ ఉన్నా కూడా లాగ్ కూడా అనిపించింది కొన్నిసార్లు. విలన్ రోల్ స్టైలిష్‌గా ఉంది. బట్ ఎందుకో అంత ఇంపాక్ట్ రాలేదు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే ఫ్యాన్స్‌కి చాలా బాగా నచ్చుతుంది. అండ్ రెగ్యులర్ ఆడియన్స్‌కి ఒక వన్ టైమ్ వాచ్. బోర్ అయితే లేదు. బట్ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్ళడం మంచిది. ఏ గుడ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పగలం. ఈ మూవీ చూసిన వాళ్ళెవరన్నా ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.